హలో ఫ్రెండ్స్, ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్యలో ముక్కోటి ఏకాదశి వస్తుంది. అదే ఈరోజు వైకుంఠ వాకిలు తెరుచుకుంటాయని భక్తులు వైష్ణవాలయాలలో ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటారు. మహావిష్ణువు గరుడ వాహనుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది. వెంకటేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. చూస్తుంటే మీకు కనబడుతుంది. ధ్వజస్తంభం దగ్గర భక్తులు గండ దీపం పెడుతున్నారు చూడండి. ముక్కోటి ఏకాదశి నాడే హలాహలం అమృతం 2 పుట్టాయి అంటారు. ఈ రోజునే శివుడు హలాహలం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునుడికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది. విష్ణు పురాణం ప్రకారం 2 రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడని, తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలని వారు కోరారు. అందుచేత ఆ రోజు వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవాలయాల ద్వారాలను ఏర్పాటు చేశారు. మామూలు రోజుల్లో దేవాలయాలలో ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈరోజు భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు. ఇది చూస్తుంటే మీకు కనబడుతుంది. ఉత్తర ద్వారం ద్వారా భక్తులు క్యూలో లైన్లో కట్టారు. మీకు ఈ మహావిష్ణువు వెనకాల ఇది అండి లైవ్లో కొనదు భక్తోత్సవంతో వెలిగిపోతున్నది. పక్కనే విశ్వనాథ స్వామి ఆలయం కూడా ఉంది. ఇక్కడ నవగ్రహ విగ్రహాలు. స్వామిని దర్శించుకుంటే పాపాలు తొలిపోతాయని భక్తుల నమ్మకం. ఇది అండి ఓం నమో వెంకటేశాయ నమః. దీపాల కాంతులతో వెలిగిపోతుంది. ఇక్కడ మన లోకల్ ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. ఓం నమో వెంకటేశాయ నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.